హలో అండి. నేను మీ అడ్వకేట్ లోకేష్ రెడ్డి. ఈరోజు మనం చూస్తున్నట్లయితే రెంట్ కోసం ఇల్లు తీసుకోవడం అండ్ టెనెంట్‌గా ఉంటూ కొంతకాలం తర్వాత రెంట్ పే చేయకపోవడం ఇలాంటి కేసెస్ చాలా చూస్తూ ఉన్నాం. ఒకవేళ కమర్షియల్ పర్పస్ కనుక రెంట్‌కి తీసుకొని మీకు కొంతకాలం రెంట్ పే చేసి ఆ తర్వాత రెంట్ పే చేయటం మానేస్తే మీరు ఓనర్ గనక టెనెంట్‌ని వెకేట్ చేయించాలంటే వేసే సూట్‌ని ఎవిక్షన్ సూట్ అంటారు. ఒక్కసారి ఈ ఎవిక్షన్ సూట్ ఫైల్ చేస్తే ఈ చట్టంలో ఏంటంటే ఈ ఓనర్స్‌కి కన్నా టెనెంట్స్‌కి రైట్స్ ఎక్కువున్నాయి. మీరు ఒక బిజినెస్ పర్పస్ గనక ఒక ప్రిమిసెస్‌ని లీజుకి తీసుకొని, అతను లీజుకి తీసుకున్న వ్యక్తి కొంతకాలం తర్వాత మీకు రెంట్ కనుక పే చేయకపోతే, మీరు కోర్ట్‌లకి వెళ్లి అతన్ని ఎవిక్ట్ చేయించాలి అంటే, మీకు దగ్గర దగ్గర ఒక 5-10 ఇయర్స్ టైం పట్టే అవకాశం ఉంది. సో, నేను చెప్పేదేంటంటే, డైరెక్ట్‌గా మీరు ఎవిక్షన్ సూట్ వేయకుండా, మీ ప్రిమిసెస్‌లో మీ రెంటల్ అగ్రీమెంట్ గనక అయిపోయి ఉంటే, లీజ్ డీడ్ గనక అయిపోయి ఉంటే, మీరు ఇమ్మీడియేట్‌గా ఒక పవర్ కట్ చేయటం గాని, వాటర్ కట్ చేయటం గాని చేసినట్లయితే, ఆ ప్రిమిసెస్‌ని తీసుకున్న పర్పస్ వచ్చేసి బిజినెస్ కాబట్టి, ఆ బిజినెస్ అనేది సరిగ్గా డే టు డే యాక్టివిటీస్ చేయడం చాలా కష్టమవుతది. సో, అతను ఇమ్మీడియేట్‌గా ఖాళీ చేసే అవకాశాలున్నాయి. ముఖ్యంగా మీకు చెప్పేదేంటంటే, బిజినెస్ పర్పస్‌కి గనక ప్రిమిసెస్ లీజ్‌కి ఇచ్చినట్లయితే, వాళ్ళు ఖాళీ చేయకపోతే మీరు ఈ ఎవిక్షన్ సూట్‌ని కోర్ట్‌లో ఫైల్ చేసుకునే కన్నా పవర్ అండ్ వాటర్ కట్ చేసేసి కొన్ని రోజులు ఉంటే వాళ్ళే ఆటోమేటిక్‌గా ఖాళీ చేయటం జరుగుతుంది. కానీ ఇలా చేసేటప్పుడు మీరు లీజ్ డీడ్ గాని, లేకపోతే ఈ రెంటల్ అగ్రీమెంట్ గాని యాక్టివ్‌లో ఉన్నట్లయితే ఇలాంటి పనులు మీరు చేయకూడదు. అది మీ మీదనే రివర్స్ కేస్ అయ్యే అవకాశం ఉంది. వన్స్ మీ అగ్రీమెంట్ ఫినిష్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియేట్‌గా మీరు పవర్ అండ్ వాటర్ డిస్కనెక్ట్ చేసి ఆ టెనెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇమ్మీడియేట్‌గా ఖాళీ చేసే అవకాశం ఉంది. ఇంతేగాని మీరు కోర్ట్‌కి వెళ్లి కేస్ వేసుకొని సంవత్సరాలు టైం వేస్ట్ చేసుకునే కన్నా ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ పాటిస్తే మీకు చాలా యూజ్‌ఫుల్ అన్నట్లు.